Hey guys, welcome back to my YouTube channel Geeta 23 World. So how are you all of you? నేనైతే చాలా బాగున్నాను. సో హోప్ మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నాకైతే అప్పుడే సమ్మర్ ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయిపోయింది అన్నంత ఫీలింగ్ వస్తుంది. సో మీ సైడ్ ఎండలో ఎలా అయినా తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఎండలో మోస్ట్లీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా కూడా 100 times వాష్ రెగ్గి మాయిశ్చరైజర్ అయితే ట్రెండ్ అవుతుంది కదా. సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను అనమాట ఛాలెంజ్ని. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. కంపల్సరీగా వస్తుందని అయితే నేను ట్రై అనుకుంటున్నాను. డోంట్ నో ఎగ్జాక్ట్లీ వస్తుందో రాదో తెలీదు. సో నా దగ్గర అయితే ఇప్పుడు మమ్మీ హోమ్ మేడ్లో ప్రిపేర్ చేసిన ఒరిజినల్ కీ అయితే ఉంది. సో దాని అయితే ట్రై చేసేద్దాం. పదండి లెట్స్ స్టార్ట్. గైస్ నేనైతే 1 స్పూన్తో ట్రై చేస్తున్నాను ఫస్ట్. ఇట్స్ అన్బిలీవబుల్. నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను. మాయిశ్చరైజర్ వచ్చేసింది. చూడండి నా హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను మీకు. ఎంత డిఫరెన్స్ ఉందో. చూడండి ఎంత బాగా వచ్చిందంటే నేనైతే అస్సలు బిలీవ్ చేయలేకపోతున్నాను. చూడండి స్వెట్ చెమటలు కారిపోతున్నాయి. 100 times వాష్ చేయలేదు నేను, 200 times వాష్ చేశాను నేను వాటర్స్ తోటి. చూడండి ద వేస్ట్ వాటర్ ఇదంతా కూడా. ఇంత వేస్ట్ వాటర్ అయిపోయిన తర్వాత మనకి ఈ ప్యూర్ కీ వచ్చిందనమాట. సో ఇప్పుడు దీన్ని ఒక దాంట్లో మనం స్టోర్ చేసి పెట్టుకుందాం. గైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో మాయిశ్చరైజర్. దీన్ని నేను ఇట్లా ఈ బౌల్లో తీసి పెట్టేసినాను. జస్ట్ నేను 1 స్పూనే తీసుకున్నాను కాబట్టి ఇంతనే వచ్చింది. అదే కానీ ఒక 2-3 స్పూన్స్ తీసుకుంటే మాత్రం ఫుల్గా వచ్చేది. దగ్గర చాలా బాగా నచ్చింది. మామూలుగా ఇట్లంటే నెయ్యి వాసన సంథింగ్ అట్లా ఉంటుంది కదా. ఇన్నిసార్లు వాష్ చేయడంతో ఏమో వాసన స్మెల్ అనేది ఏం లేదు అసలు. సో నేనైతే ట్రై చేశాను. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేయండి. అసలు మీరు ట్రై చేసారా లేదా కూడా నాకు చెప్పండి. ఓకేనా. నేనైతే వాష్ చేశాను. బట్ అయితే 1 thing అండి, మీరు ఎవరైనా ఇది హోమ్లో ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ ఒక 100 times వాష్ అయితే చేయకండి. 200 times అయితే వాష్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. 100 times వాష్ చేసినా కూడా ఇదే టెక్స్చర్ వచ్చినా కూడా లైక్ కొంచెం మాయిశ్చరైజర్ ఫీలింగ్ అయితే నాకైతే అనిపించలేదు. సో అందుకని చెప్పేసి ఇంకొక 100 times అయితే నేను వాష్ చేశాను. సో దిస్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గాయస్. దీనైతే నేను ఒక 7 days అయితే యూస్ చేస్తాను. 7 days యూస్ చేసి ఆ రిజల్ట్ ఎలా ఉంది. నిజంగా డైలీ నేను నార్మల్గా మనం మాయిశ్చరైజర్ యూస్ చేస్తాం కదా. సో నార్మల్ మాయిశ్చరైజర్కి ఈ మాయిశ్చరైజర్కి ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి అయితే కంపల్సరీగా చూడండి. ఈ హ్యాండ్కి అయితే నేను యూజ్ చేస్తున్నాను. హ్యాండ్ అయితే ప్రజెంట్ చాలా బ్రైట్గా మెరుస్తూ ఉంది. సో 7 daysకి ఎలా ఉంటుంది స్కిన్ కూడా యూజ్ చేస్తాను నైట్ టైమ్స్.
సో దీని యొక్క రిజల్ట్ నేను 7 days తర్వాత మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా? బాయ్.